నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. హరిదాసులు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, అల్లుళ్ళ సందడులతో ప్రతి ఇంట సంబరాలు మిన్నంటే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగను ఆచరించే క్రమంలో ఎన్నో సందేహాలు కలుగుతుంటాయి. అటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి అనేక సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. అనంత గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. సంక్రాంతి అంటే అర్థం ఏమిటి? ఇతర పండుగలకు భిన్నంగా సంక్రాంతి ఆంగ్ల తేదీలను అనుసరించి ఎందుకు వస్తుంది తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ముందుగా ప్రియమైన మా ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. సంక్రాంతి ఈ పండుగకు ఉండేటటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటూ అడుగుతున్నారు. సంక్రాంతి అంటే సంక్రమించుట అని అర్థం. వెలుగులు సంక్రమించుట, కొత్త స్వరూపము సంక్రమించుట. సూర్యుడు ఒక రాశిలో నుంచి మరొక రాశిలోనికి మారుతూ ఉంటాడు. సూర్యుడు స్థిరంగానే ఉంటాడు, కానీ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ తిరగడం 360 డిగ్రీలు అనుకుంటే ఒక్కొక్క భాగానికి 30 డిగ్రీల చొప్పున ఈ వృత్తాకారపు లక్ష్యాన్ని 12 భాగాలుగా విభజించింది జ్యోతిష శాస్త్రం. ఒక భాగంలో నుంచి రెండవ భాగంలోనికి భూమి ప్రయాణిస్తుంది, కానీ మన కంటికి సూర్యుడు ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఏ విధంగానైనా ఒక రాశిలో నుంచి మరొక రాశిలోనికి సూర్య కాంతి కిరణాలు ప్రయాణించేటటువంటి ఆ తేడాలో మార్పును, ఒకదానిలో నుంచి మరొక దానిలోని వచ్చేటటువంటి ఆ సందర్భ ఘట్టమును సంక్రాంతి అని పిలిచారు. ఇవి 12: మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, మిథున సంక్రాంతి, కర్కాటక సంక్రమణము. ఇలాగా 12 కూడా ధనురాశిని వదలి మకర రాశిలోనికి వచ్చేటటువంటి సంక్రమణమునకు చాలా ప్రాముఖ్యతను సంప్రదాయం సూచించింది. ఈ రోజు నుంచి సూర్యనారాయణమూర్తి దక్షిణాయనముగా కాకుండా ఉత్తరాయణముగా తన మార్గమును, తన కిరణములను ప్రసరింపజేస్తుంటాడు. కనుక సంక్రమించుట అంటే సంక్రాంతి అన్న పదానికి అర్థం చెప్పుకోవాలి. అలాగే సూర్యనారాయణమూర్తి మార్గములో దక్షిణాయనం, ఉత్తరాయణం రెండూ కాగా నేటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యి 6 నెలల పాటు కొనసాగుతుంది. కనుక కొత్తగా వచ్చేటటువంటి ఈ కొత్త వెలుగులలో దేవతలకు సంబంధించి పగటి కాలంగా చెప్పబడింది. కనుక ఇక నుంచి పెండ్లిండ్లు, వివాహాలు, గృహప్రవేశాలు, సకల శుభకర్మలకు కొత్త కాంతులు వచ్చేటటువంటి పండుగ కాలంగా నిర్ణయించిన ప్రాచీనులు ఈ సంక్రమణమునకు అంటే మకర సంక్రమణమునకు ఇంత ప్రాముఖ్యతను సూచించారు. అలాగే చాంద్రమానాన్ని అనుసరించి అన్ని పండుగలు నిర్వహించుకునే తెలుగువారు అంటే ఉగాది, శ్రీరామనవమి, శ్రావణి, ఇతర అన్ని పండుగలను చంద్రుని కదలికలను అనుసరించి నిర్వహించుకునే తెలుగువారు ఈ ఒక్క పండుగను మాత్రం సూర్యనారాయణమూర్తి కదలికలకు అనుగుణంగా నిర్వహిస్తారు. సౌరమానాన్ని అనుసరించి నిర్వహిస్తారు. కనుక సౌరమానాన్ని అనుసరించి కాలము స్థిరంగా ప్రతి సంవత్సరము జనవరి 14, 15 ఈ తేదీలు, 14వ తేదీయే సాధారణంగా ఈ సూర్యనారాయణమూర్తి యొక్క ధనుర్మాసమును వదలి అంటే ధనురాశిని వదలి మకర రాశిలోని ప్రవేశించేటటువంటి సంక్రమణ పుణ్యకాలం ఏర్పడుతుంది. కనుక ఆంగ్ల తేదీని అనుసరించి ప్రతి సంవత్సరము కూడా 14వ తేదీ సంక్రమణము అని మనం ఆంగ్ల కాలమానాన్ని అనుసరించి నిర్వహించుకుంటున్నాం. అంతేగాని ఆంగ్ల కాలమానంగా ఈ పండుగ ఏర్పడలేదు. ఈ పండుగ సౌరమానాన్ని అనుసరించి ఏర్పడింది. అఖండమైనటువంటి కాలాన్ని గణన చేసేవి జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి 9 విధాలు కాగా అందులో చాంద్రమానము, సౌరమానము, పిత్రియమానము, బార్హస్పత్యమానము, దేవమానము, ఇలాగా వీటిలో సౌరమానాన్ని అంటే సూర్యనారాయణమూర్తి కదలికలను అనుసరించి ఏర్పాటు చేయబడ్డ పండుగలలో సంక్రాంతిని తెలుగువారు పాటిస్తారు. కనుక అది ఆ తేదీలలో వస్తున్నది. ఇది సమాధానం.